Hello students, 10th class maths chapter 8 trigonometry exercise 8.3 fourth problem. సో మనకి ఇలా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మనల్ని వెరిఫై చేయమంటున్నారు. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఇచ్చారు, మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది తీసుకుంటే ఎల్హెచ్ఎస్ కింద ఇది ప్రూవ్ చేయాలి మనం. సో నేను ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసుకున్నాను. మనకి తెలుసు కొసికెంట్ తీటా అంటే ఏంటి అంటే 1/sin తీటా. తీటా ఇస్తే తీటా, లేదు ఏ ఇస్తే ఏ. కాట్ అంటే కాస్ తీటా బై సైన్ తీటా. ఇచ్చిన హోల్ స్క్వేర్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా. డినామినేటర్లో సైన్ తీటా ఉంది కాబట్టి సైన్ తీటాని ఎల్సిఎం కింద తీసుకుంటే ఈ సైన్ తీటా పైన వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది కాబట్టి 1 - cos తీటా. ఎల్సిఎం పైన ఉన్న వాల్యూ ఎప్పుడైనా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది, సేమ్ కాబట్టి హోల్ స్క్వేర్. దీన్ని మనం సపరేట్గా రాసుకుందాం, దానికి సపరేట్గా 1 - cos తీటా హోల్ స్క్వేర్ బై సైన్ తీటా హోల్ స్క్వేర్ ఆర్ సైన్ స్క్వేర్ తీటా. నేను దీన్ని యాక్చువల్లీ 1 - cos తీటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 హోల్ స్క్వేర్ అని ఉందనుకోండి, దాన్ని 3 × 3 అంతే కదా, 3 స్క్వేర్ అన్న 9 అవుతుంది, 3 × 3 అన్న 9 అవుతుంది. అలాగే 1 - cos తీటాని నేను ఏం చేస్తానంటే 1 - cos తీటా × 1 - cos తీటా అంటే స్క్వేర్ని ఇలా సపరేట్గా రాసుకున్నాను బై ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ఉంది. సో సైన్ స్క్వేర్ తీటా బదులు కాస్లో రావాలి అంటే ఏంటి, మనకి ఒక ఫార్ములా తెలుసు, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సైన్ స్క్వేర్ తీటా. సో ఇది ఇటు సైడే ఉంచేస్తే ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఆపోజిట్ సైడ్కి వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. సో 1 - cos స్క్వేర్ తీటా. సో ఇక్కడ నేను ఈ సైన్ స్క్వేర్ తీటా ప్లేస్లో 1 - cos స్క్వేర్ తీటాని పెడుతున్నాను, సబ్స్టిట్యూట్ చేసాం. సో న్యూమరేటర్లో ఉన్న 1 - cos తీటా × 1 - cos తీటా యాజ్ ఇట్ ఈస్గా రాసి ఇక్కడ చూడండి ఈ 1ని నేను 1 హోల్ స్క్వేర్ అనుకుంటా, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫార్ములా a + b × a - b. a + b అంటే 1 + cos తీటా, a - b అంటే 1 - cos తీటా. సో 1 - cos తీటా 1 - cos తీటా క్యాన్సిల్ అయింది. నాకేం మిగిలింది, 1 - cos తీటా × 1 + cos తీటా. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా అదే. సో ఈక్వల్ టు నాకేమొచ్చింది అంటే ఆర్హెచ్ఎస్. సో మనం ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేసాం. సో లాస్ట్లో ఇది రాసేసుకుంటారు, కొసెక్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 - cos తీటా × 1 + cos తీటా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, cos తీటా బై 1 + sin తీటా ప్లస్ 1 + sin a బై cos a బై 1 + sin a 1 + sin a బై cos a ఈక్వల్ 2 secant a అని ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్లో చూడండి సేమ్ ఇందాట్లానే ఎల్సిఎం చేసుకుంటేనే మనం ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ సేమ్ నెంబర్ లేదు కాబట్టి ఉన్న రెండింటిని ఎల్సిఎం కింద తీసుకుంటాం, రెండు డిఫరెంట్ కాబట్టి రెండింటిని. ఒక 3 ఒక 2 ఉందనుకోండి, 3 × 2గా ఎలా తీసుకుంటామో అలా సేమ్ ఉన్నది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అదర్ది వస్తుంది. ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఇక్కడ సేమ్ ఉంటుందో అది కాకుండా వేరేది వస్తుంది మనకి. సో ఇక్కడ cos a ఉంది, cos a × cos a cos స్క్వేర్ a ప్లస్ ఇక్కడ cos ఉంది కాబట్టి 1 + sin a వస్తుంది. 1 + sin a × 1 + sin a అంటే 1 + sin a హోల్ స్క్వేర్ అంటే 2 × 2 అంటే 2 స్క్వేర్ కింద రాసినట్లు. సో cos స్క్వేర్ a ప్లస్ ఇది a + b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ b స్క్వేర్ అంటే sin స్క్వేర్ a ప్లస్ 2ab. 2 × a మీన్స్ 1, b మీన్స్ sin a బై 1 + sin a × cos a. ఇది ప్రాబ్లం. ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేసుకుంటే cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a ఇందాకే రాసుకున్నాం మనం ఆ ఫార్ములాని.
సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. తీటా ప్లేస్లో అక్కడ ఏ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ వాల్యూ 1 అయింది. ప్లస్ ఇక్కడ ఉన్న 1 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటున్నా. 2 × 1 2 కాబట్టి 2 సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. 1 ప్లస్ 1 అంటే 2. సో 2 ప్లస్ 2 సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఈ రెండిట్లో నుంచి నేను 2ని కామన్ తీస్తున్నాను. ఇక్కడ 2 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి 1 ఉంటుంది. ఇక్కడ 2 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ టర్మ్ సైన్ ఏ ఉంది. డివైడెడ్ బై, మనం ఎందుకు డినామినేటర్లో దీన్ని సాల్వ్ చేసుకోలేదు అంటే క్యాన్సిల్ అయ్యి ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయడం కోసం మాత్రమే. సో 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి 2 బై కాస్ ఏ. దీన్నే నేను 2 యాజ్ ఇట్ ఈజ్ నేనేం మార్చట్లా చూడండి 1 బై కాస్ ఏ మీకు అర్థం కావడం కోసం మాత్రమే రాశాను. 2 × 1 2 2 బై కాస్ ఏ సేమ్ కదా. సో 2 అలాగే ఉంది. 1 బై కాస్ ఏ అంటే మనకు తెలుసు సీకెంట్ ఏ. మనం ప్రూవ్ చేయాల్సిన ఆర్హెచ్ఎస్ అదే 2 సీకెంట్ ఏ. ఇది ప్రాబ్లం అండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లం కనుక అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.